పూజలు చేసి రండ్రా అంటే పూసలు అమ్మేదాన్ని హైలైట్ చేసి వచ్చారు. పచ్చళ్ళు అమ్మే అమ్మాయి పచ్చి బూతులు తిడితే రాత్రి సెన్సేషన్. సోషల్ మీడియా క్రియేట్ చేసే యాక్సిడెంటల్ ఐకాన్స్ వీళ్ళు ఎంత త్వరగా నుంచి ఉంటారో అంతే త్వరగా పడతారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మోనాలిసా సినిమా రిలీజ్ అయినా హైప్ ఇచ్చిన ఏ ఒక్కడూ వెళ్ళడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మార్కెట్ లో అలాంటి వాళ్ళని నుంచోగలుగుతున్నారు. మార్కెట్ లో ఎంతో కష్టపడుతూ ఒక జెన్యున్ గా వాళ్ళు వర్క్ చేసే కంటెంట్ ని పోస్ట్ చేస్తే అలాంటి వాటికి రీచ్ ఉండదు. మన బేస్ కి ఇన్ఫ్లుయెన్సర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారండి, ఒక డైనింగ్ టేబుల్ లేదా సెంటర్ టేబుల్ పంపించండి, మేము నుంచో నా వీడియో తీసి ప్రమోట్ చేస్తామని. నేను ఇఫ్ ఇన్ కేస్ అలా ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఖర్చు పెట్టిన భారం మీ మీద పడుతుంది. ఎలాంటి మిడిల్ మెన్ లేకుండా ఒక కస్టమైజ్డ్ ఇండియన్ మేడ్ పీవీడీ ఫర్నిచర్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు డైరెక్ట్ క్లయింట్ కి అందించాలన్నదే మనం. కానీ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్స్ అండ్ సినారియోస్ వల్ల క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ క్వాలిటీ కంటెంట్ కి రీచ్ లేదు. కమింగ్ టు ద ప్రోడక్ట్, కన్సోల్ మనకి ఒక B2B క్లయింట్ ఆర్డర్ చేశారు. ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్ ప్రోడక్ట్ దాకా ఎంత బెస్ట్ ఫినిషింగ్ ఇచ్చామో చూడొచ్చు. ప్రోడక్ట్ లో క్వాలిటీ లేకపోతే ఖచ్చితంగా ఏ క్లయింట్ యాక్సెప్ట్ చేయరు. బట్ ఇదే క్లయింట్ తో మనం లాస్ట్ 3.5 years నుంచి బిజినెస్ చేస్తాం. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే అప్కమింగ్ కంటెంట్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫర్ మోర్ ఫర్నిచర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డూ ఫాలో. అండ్ 0 followers తో స్టార్ట్ అయ్యి 5,000 followers దాకా వచ్చానంటే అది మీ వల్లే సాధ్యమైంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఫర్నిచర్ కోసం చూస్తుంటే డూ రిఫర్ యువర్స్ డెకరం. మన పేజ్ ని సపోర్ట్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలోవర్ కి థ్యాంక్ యూ సో మచ్.